హాయ్ అండి, మీ అందరికీ ధన్యవాదాలు. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ ఓదెల ఆర్ఎంపీ. యూట్యూబ్ సబ్స్క్రైబర్లకు, యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్లకు నా నమస్కారాలు. ఈరోజు మనం చక్కని ఒక కాన్సెప్ట్తో మీ ముందటికి రావడం జరిగింది. కాన్సెప్ట్ మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నా. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, ప్రతి ఒక్క స్టూడెంట్కు ఈరోజు వస్తున్నటువంటి సందేహం. సో ఇండియాలో ఎంబీబీఎస్ చేస్తే ఎట్లయితే ఫీలింగ్ ఉంటుందో, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తే కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. ఇంకా హై క్వాలిఫైడ్ ఫీలింగ్ ఉంటుంది. మనకు డైరెక్ట్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీ డైరెక్ట్ మీరు చాయిస్ చేసుకున్నట్టయితే యూనివర్సిటీకి మీరు డైరెక్ట్ అడ్మిషన్ నేరుగా తీసుకోవచ్చు. అది ఇక్కడ ముఖ్యంగా అబ్రాడ్లో ఫీజు ఎంత అవుతుంది, బడ్జెట్ మనం బడ్జెట్ను చేసుకోగలుగుతామా, బడ్జెట్ మనకు సరిపోతుందా, మరి అక్కడ లివింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా ఇండియాలో మనము మన బిడ్డని కానీ కొడుకును కానీ బైపీసీ ఇప్పించి డాక్టర్ చేయాలనేటువంటి ఆలోచనతో ఇంటర్ చదివించిన తర్వాత నీట్ రాసి ఆ అబ్బాయికి అమ్మాయికి మనము నీట్ రాపిచ్చిన తర్వాత ఇక్కడ ర్యాంక్ రాకపోతే, తక్కువ ర్యాంక్ వచ్చిన తర్వాత బి కేటగిరీలో కనుక మనం సీట్ను కొనాలంటే మన ఇండియాలో ఒక కోటి రూపాయలు దగ్గర ఒక కోటి రూపాయల దాకానైతే మనం పెట్టాల్సి వస్తుంది. ఈ కోటి రూపాయలు పెట్టి ఇండియాలో మనం సీట్ను కొనుక్కొని చదువుకోవడం కంటే ఒక 20 lakhs, ఒక 20 లక్షల రూపాయలలో అబ్రాడ్లో మనం కనుక ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చు. అది ఎలా మీకు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా. మన ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారంగా 2024 డిసెంబర్ నుంచి ఇండియాలో చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్ కానీ, అబ్రాడ్లో చదువుకున్న ఎంబీబీఎస్ స్టూడెంట్ కానీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ ఎఫ్ఎంజీసీ ఎగ్జామ్స్ అయితే రాయాల్సిందే. ఆ స్టూడెంట్ రాయాల్సిందే, లోకల్ మన ఇండియా స్టూడెంట్స్ కూడా రాయాల్సిందే. అన్నప్పుడు మనము ఇక్కడ బి కేటగిరీలో మనము కోటి రూపాయలు పెట్టి సీట్ ఎందుకు కొనుక్కుండు? తక్కువ బడ్జెట్లో 20 లక్షల ప్యాకేజీ, 25 లక్షల ప్యాకేజీ, 30 లక్షల ప్యాకేజీ, టాప్ మోస్ట్ యూనివర్సిటీలో మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు. మంచి యూనివర్సిటీలో మన దగ్గర అడ్మిషన్ చేసుకునే అవకాశం ఉన్నది. మేము డిస్క్రిప్షన్లో మీకైతే వాట్సాప్ నెంబరు, నా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ బడ్జెట్ క్యాల్కులేషన్ కనుక మీరు చూసుకున్నట్టయితే మనకి ఒక 3 టాపిక్లు అయితే మనం ముఖ్యంగా 3 టాపిక్లు క్యాల్కులేషన్ చేసుకోవాలి. నెంబర్ 1 వచ్చేసి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, తర్వాత మెస్ ఫీజు ఎంత. ఈ 3 కనుక మీరు ఓవరాల్గా క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే మీకు బడ్జెట్ అనేది ఎంత అనేది మీకు ఒక మీకు మైండ్కి వచ్చేస్తుంది, ఇంత టోటల్ అమౌంట్ అవుతుంది అని. సో టోటల్ ప్యాకేజ్ కనుక మీరు చూసుకున్నట్లయితే మాతో రండి, మేము అడ్మిషన్ చేస్తామనేటువంటి ఒక ఆలోచనతో చాలామంది బ్రోకరిజం చేసి, చాలామంది చెప్పి మీకు ఈ ప్యాకేజ్ ఇస్తాము, మీకు ల్యాప్టాప్ ఇస్తాము, మీకు సో ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పడం అనేది అయితే మీరు నమ్మకండి. అట్లాంటి వాటికి మీరు అట్లాంటి గిఫ్ట్లు ఇస్తామని చెప్పిన వాటికైతే మీరు
ముందుకు వెళ్ళి అడ్మిషన్ చేసుకొని బాధపడకండి. మన ఇండియాలో గాంధీ మెడికల్ కాలేజీలో ఏదైనా ప్యాకేజ్ పెట్టి మీకు ఈ రాయితీ ఇస్తామని ఎక్కడైనా చెప్పిర్రా? ఉస్మానియాలో రాయితీ ఇస్తాము, మీకు ఈ గిఫ్ట్ ఇస్తాము, ఆ గిఫ్ట్ ఇస్తామని ఎక్కడైనా చెప్తుర్రా? మన ఇండియాలో ఏ కాలేజీలోనే చెప్తుర్రా మీకు ఈ కాలేజీలో గిఫ్ట్ ఇస్తాము, సైకిల్ ఇస్తాము, బండి ఇస్తామని ఎక్కడైనా చెప్తుర్రా? చెప్తలేరు కదా. మరి చెప్పనప్పుడు బయట విదేశాలలో మీకు బండి ఇస్తాము, సైకిల్ ఇస్తాము, మేము ల్యాప్టాప్ కొనిస్తాము, మీకు అప్పటికప్పుడు బూట్లు కొనిస్తామంటే మనం ఇటువంటి వాటికి కనుక నమ్మినట్టయితే వాడు చెప్పినటువంటి అడ్మిషన్ చేసుకోవడానికి ఊసరవెల్లి లెక్క రంగులు మార్చి చెప్పి అడ్మిషన్ చేసుకొని వాడు తెల్లారి మళ్ళా కనబడు. మన స్టూడెంటు అక్కడ వెళ్ళిన తర్వాత కాల్ చేసి అమ్మా నాన్న అని మొత్తుకుంటాడు వాడు. అప్పుడు మనం వెళ్ళి చూస్తే వాడు డోర్ లాకేసి ఉంటుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితి మనము ఈరోజు ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ ఫీజు విషయంలో వచ్చేసి సంవత్సరానికి ఫీజు ఎంత అవుతుంది, హాఫ్ ఇయర్లో ఎంత అవుతుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మీకు ఆ ఫీజు వివరాలు అనేటివి మేము చెప్తాము, అది చూసుకోవచ్చు మీరు. ఒకటి నెక్స్ట్ ఇక్కడ లివింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది, ఈ లివింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూసుకోవాలి. తర్వాత మీ బడ్జెట్కు తగ్గటువంటి లెక్కలు అయితే మీరు వేసుకోవాలి. సో అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడం అనేది చాలా చక్కటి ఆలోచన. విద్యార్థులకు తల్లిదండ్రులకు నా యొక్క సూచన ఏంటంటే, మీకు గనక అబ్రాడ్లో అడ్మిషన్ కావాలనేటువంటి ఆలోచనతో మీరు ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని మేము ఇచ్చినటువంటి ఆ వాట్సాప్ నంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు చెప్తాము. డైరెక్ట్ మమ్మల్ని నేరుగా వచ్చి కూడా కలవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మనకి ఇండియాలో మీకు కనుక 600 స్కోర్స్ వచ్చినట్టయితే ఏ విధమైనటువంటి యూనివర్సిటీ ఇండియాలో సీట్ వస్తుందో అదేవిధంగా అబ్రాడ్లో అదే యూనివర్సిటీలో అడ్మిషన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో 25, 30, 20లో కూడా మనం అడ్మిషన్ చేసేటువంటి యూనివర్సిటీస్ ఈజ్ అవైలబుల్ ఉన్నాయి. మీకైతే బెటర్ ఆప్షన్ మీరు ఎంచుకోండి. సో కామన్గా అందరూ కూడా మేము ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది అని చెప్తారు. రష్యాలో ఎంబీబీఎస్ హై క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. హాస్టల్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇండియన్ ఫుడ్తో, ఇండియన్ షెఫ్తో అక్కడ హాస్టల్లో పిల్లలకి భోజనం ఉంటుంది. 24 గంటలు సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో వాళ్ళ స్టడీ అనేది కొనసాగుతుంది. పిల్లలు 24/7 అక్కడ కాలేజీ యాజమాన్యము చాలా చక్కగా చూసుకుంటుంది. మీకు కనుక అబ్రాడ్ ఎంబీబీఎస్ చదవాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్లయితే మీరు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి. చక్కటి యూనివర్సిటీలను మేము మీకు పరిచయం చేస్తాం. మీరు మంచి యూనివర్సిటీని మీరు ఎన్నుకోండి. మంచి యూనివర్సిటీలో మీరు సీట్ దక్కించుకోండి. అక్టోబర్లో బ్యాచ్ రెడీ ఉన్నది. మీరు మనకి అబ్రాడ్ వెళ్ళాలంటే ముందుగా మనకు కావాల్సింది 10+2 మాత్రం. 10+2 అయితే సర్టిఫికెట్, నీట్ క్వాలిఫైడ్ సర్టిఫికెట్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పాస్పోర్ట్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ ఈజ్ అ పాస్పోర్ట్. మిగతా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి. మరొక వీడియోతోని మరోసారి మనం అబ్రాడ్ ఎంబీబీఎస్ ఎలా ఉంటుంది అనేటువంటి మరి సరికొత్త టాపిక్తో మరొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తా. మీ శ్రీనివాస్ ఓదెల RMP.